హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటంటే బ్లౌజులు రేపటివి ప్లాన్ చేసుకుంటూ ఇదంతా నీట్గా ఇంకా సాయంత్రం అయ్యేసరికి ఇలా ఉంటుందండి. ఇంకా తమ్మెల్లో పెట్టినట్టుగా ఒక విషయం ఏంటంటే యూట్యూబ్ ఎవరు ఎందుకు చేస్తారండి? యూట్యూబ్ అంటే ఏదో టైం పాస్కి ఏమీ చేయరు. యూట్యూబ్లో డబ్బులు వస్తాయనే చేస్తారనమాట. అలా అని దీంట్లోకి వస్తారు. వచ్చిన తర్వాత ఎవరైనా కూడా వదిలిపెట్టరు. సగం సగం చేసి వదిలిపెట్టరు. కొంతమంది వదిలేస్తుండొచ్చు. ఈ ఈ జనరేషన్లో ఏంటంటే మనం చేసిన మనకొచ్చే డబ్బుకి ఖర్చుకి సరిపోదండి అసలు. ఇంట్లో ఇద్దరు భార్యాభర్త ఇద్దరు కష్టపడినా కూడా మన అవసరాలు అనేవి తీరవన్నమాట. మన పిల్లల చదువులు అంతా ఆలోచిస్తే చాలా పెద్ద గందరగోళంగా ఉంటుందన్నమాట. అలాంటి పరిస్థితుల్లో చాలామంది ఇప్పుడు టైలరింగ్ ఛానల్స్ ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి. అంటే యూట్యూబ్లో బాగా సక్సెస్ అయిన ఛానల్స్, మాస్టర్ లెవెల్లో కటింగ్, బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ వచ్చేటట్టు చూపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ చిన్న చిన్న టైలర్స్ ఈ ఊర్లలో కుట్టుకునే వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి రన్ చేస్తున్నారు కదా. దేనికోసం? యూట్యూబ్లో డబ్బులు వస్తాయంట. యూట్యూబ్ చేస్తే డబ్బులు వస్తాయి. ఇంకా అందుకని చెప్పేసి దీంట్లో దిగుతున్నాం. నేను కూడా అంతే అనుకోండి, ఇంక్లూడింగ్ నాతో పాటుగా. కాకపోతే వాళ్ళకు వచ్చింది ఏదో చూపిస్తూ ఇంకా వాళ్ళ పని ఏదో వాళ్ళు చూయించుకుంటూ వస్తున్నారు కదా. అలాంటి టైంలో ఏంటంటే కొంతమంది ఎంకరేజ్ చేయాలండి. కొంతమందిని అయితే నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఇంకా నా ఛానల్ ఎవరైనా రెగ్యులర్గా చూసే వాళ్ళు ఉంటే నేను ఒక ఛానల్ గురించి అయితే ఈరోజు చెప్పాలనుకుంటున్నాను మీకు. ఆ ఛానల్కి అయితే మీ సపోర్ట్ అవసరమని అనుకుంటున్నాను. నా వీడియోలు రెగ్యులర్గా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా తరపున చిన్న రిక్వెస్ట్ అండి ఇదైతే. ఏంటంటే నన్ను సపోర్ట్ చేసినట్టు కానీ ఇంకొక ఛానల్ని సపోర్ట్ చేయండి అని అడుగుతున్నాను. అంటే మీరు చెప్తే మేము సపోర్ట్ చేయాలంటే అలా కాదండి. అంటే వాళ్ళున్న పరిస్థితిని బట్టి మన దగ్గర ఉన్న రూపాయి తీసి హెల్ప్ చేయొచ్చు. హెల్ప్ చేసే స్టేజ్లో లేకపోవచ్చు. అంటే డబ్బు సహాయం కానీ మాట సహాయం కానీ చేయకపోవచ్చు. యూట్యూబ్లో ఓన్లీ ఒక వీడియో పెట్టగానే చూసి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తే చాలండి. మీరు చేయగలుగుతారు. చేసే వాళ్ళు ఉంటే మాత్రం చేయండి. నేను ఆ యూట్యూబ్ ఛానల్ పేరు మాత్రం మెన్షన్ చేస్తాను ఇక్కడ. ఏంటంటే తను చదువు లేకపోయినా ఏమీ రాకపోయినా ఎందుకు యూట్యూబ్ చేయాలని ఇంట్రెస్ట్తో తనకున్న పరిస్థితుల ఆర్థిక పరిస్థితుల వల్ల చేయాలి, యూట్యూబ్లో డబ్బులు వస్తాయంట అని స్టార్ట్ చేసి దగ్గర దగ్గర 300 వీడియోల వరకు పెట్టి తర్వాత అందరూ అవమానించారని చెప్పేసి నీకు చదువు లేదు, ఏం లేదు, నీకు అవసరమా యూట్యూబ్ అన్నారని చెప్పేసి యూట్యూబ్ వీడియోలు అయితే డిలీట్ చేసేసింది. తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు ఎందుకు అక్క అలా చేసావని చెప్పేసి పెట్టమని మళ్ళీ చెప్తే మళ్ళీ పెట్టి మళ్ళీ స్టార్ట్ చేసి చదువు రాక ఇబ్బంది పడుతూ వీడియోలు పెట్టలేకపోతుంది. టాలెంట్ ఉంది కానీ ఇంగ్లీష్లో కామెంట్ వస్తే రిప్లై ఇవ్వలేదన్నమాట. కానీ చదువు ఉంటేనే యూట్యూబ్ చేయాలని ఏం లేదుగా. చాలామంది చదువు లేకుండా ఎంతమంది యూట్యూబ్ చేయట్లేదు. టాలెంట్ బాగానే ఉంటుంది. కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తుంది. కంటెంట్ లేని వీడియోలు ఏమి ఉండవు. ఏదో ఒక కంటెంట్తోనే వీడియో చేస్తుంది. పనికి మాలిన వీడియోలు అయితే అసలు ఏమి ఉండవు. తన దగ్గర ఉన్న కంటెంట్ చూపించుకుంటూ వీడియో చేస్తుంది. ఇంకా ఈరోజు ఇన్ని రోజులు చెప్పకుండా ఈరోజు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రతిసారి నాకు చదువు రాదు, తెలుగులో కామెంట్ చేయండి, తెలుగులో కామెంట్ చేయండి అంటుంది. చేస్తారు కానీ కొంతమంది ఏంటంటే తెలియదు కదా తనకు చదువు రాదని చెప్పేసి ఏమనుకుంటారు, యూట్యూబ్ చేస్తున్నారంటే చాలా నాలెడ్జ్ ఉంటుంది అనుకొని ఇంకా లైవ్లోకి వచ్చిన వీడియో కింద ఎవరైనా ఇంగ్లీష్లో కామెంట్ చేస్తే వేరే వాళ్ళని అడిగి తెలుసుకొని మళ్ళీ రిప్లైలు ఇవ్వడం, ఇదంతా రిస్క్ అయిపోయి మానిటైజేషన్ దగ్గరకు వచ్చిన ఛానల్ని ఆపేస్తానని చెప్పేసి ఈరోజు చెప్తూ ఉంటే నాకైతే నచ్చలేదన్నమాట. ఇక్కడి వరకు వచ్చింది, ఎంత కష్టపడితే అక్కడి వరకు వచ్చి ఉంటుంది. ఇంకా అలా ఆపేయడం ఇష్టం లేదు. అందుకని నేనేమంటున్నానంటే ఎవరో కొంతమంది అయినా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. నా తరఫున నేను అడుగుతూ ఎవరొక్కరు తన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తన వీడియోలు చూసినా చాలండి, అంతే. ఇంకా నా వీడియోలు నచ్చిన వాళ్ళు, నేను చెప్పిన విధానం నచ్చిన వాళ్ళు అయితేనే మీకు అవసరమా వేరే వాళ్ళ గురించి చెప్పడం అంటే నా తరపున నేను డైరెక్ట్గా వెళ్ళి హెల్ప్ చేయలేకపోవచ్చు. నా తరపున నేను యూట్యూబ్ ద్వారా ఈ హెల్ప్ అయితే చేయాలని ఈరోజైతే డిసైడ్ అయిపోయానండి. అందుకని ఈ వీడియో తీశాను. ఇంకా మీకు ఎవరికైనా తన ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని తన వీడియోలు చూడాలి అని అనుకుంటే మాత్రం ఒకసారి చూడండి. విజిట్ చేసి చూసిన తర్వాత ఛానల్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. ఎందుకంటే అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని. మనకు ఎంతో కొంత చదవచ్చు, మనం ఏదో ఒకటి చేసుకోగలుగుతాం. కానీ అలాంటి ఏమీ రాని వాళ్ళని ఇంత ధైర్యంగా యూట్యూబ్లోకి వచ్చి ఒక సోషల్ మీడియాలో వర్క్ చేస్తున్నారంటే
ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టే వచ్చారు కాబట్టి కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి. అందుకనే నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. ఆ యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి టైలర్ శారద అండ్ వ్లాగ్స్ అండి. చూసుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తరఫున ఎవరైనా చూసి తన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం తన ఛానల్ కిందనే చిన్న కామెంట్ చేయండి. పలానా వాళ్ళు చెప్పడం వల్ల మీ వీడియో చూసామని చెప్పేసి. అంతకు మించి నేను ఆశించేది ఏమీ లేదు. ఎందుకంటే అలా చదువు లేకపోయినా చాలామందికి యూట్యూబ్ చేయాలని ఉంటుంది. కానీ పక్క వాళ్ళు ఏమంటారో ఇంట్లో వాళ్ళు ఏమంటారో ఎవరేమనుకుంటారో రిలేషన్లు ఏమనుకుంటారో అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతుంటారు. కానీ అలాంటివి అన్నీ తట్టుకుంటూ వాళ్ళు వీళ్ళన్న మాటలకు వీడియోలన్నీ డిలీట్ చేసేసి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ చదువు రాక ఇబ్బంది పడుతున్నానని చెప్పేసి మళ్ళీ మోనిటైజేషన్ దగ్గరకు వచ్చిన ఛానల్ని ఆపేస్తానని ఈరోజు ఏడుస్తూ లైవ్ పెడితే నాకైతే నిజంగా ఎందుకండి మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే నేనైతే చేయాలని మధ్యాహ్నమే అనుకున్నానండి. ఎందుకంటే మనం ఇచ్చేది ఏమీ లేదు. మనం ఒక వీడియో పెట్టగానే చూసి చిన్న లైక్ ఇస్తే అది సపోర్ట్ చేసినట్టే కదా. ఖచ్చితంగా ఎవరైనా రెగ్యులర్గా నా వీడియో చూసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ చిన్న హెల్ప్ అయితే చేయండి. మనం ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలండి. అంటే టాలెంట్ ఉండి చూపించడానికి, అంటే టాలెంట్ ఉంది చూపించుకోవడానికి, కానీ చదువు లేదని చిన్న సమస్యతో అలా బాధపడుతూ ఉంటే నేనైతే చూడలేకపోయాను. అందుకని చెప్తున్నాను. చిన్న ఛానల్స్కి, అంటే నాది చిన్న ఛానలే, నిన్న మొన్న స్టార్ట్ చేసిన ఛానల్, నాదేం పెద్ద ఛానల్ అని చెప్పుకోవట్లేదు. కానీ తోటి ఛానల్కి హెల్ప్ చేయాలని, అది కూడా జెన్యూన్గా ఉండే ఛానల్, కల్మషం లేని మాటలు, కల్మషం లేని మనిషి కాబట్టి నేనైతే ఈ విధంగా హెల్పింగ్ అయితే అంటే నా ద్వారా చెప్తే ఒక్కరొచ్చి చూసినా నా తరఫున వచ్చారు కదా అనేది నాకు ఉంటుందన్నమాట. నేను హెల్ప్ చేశానని అనుకుంటాను. అందుకేనండి ఈ వీడియో అయితే తీశాను. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను. ఆ ఛానల్ పేరు వచ్చేసి శారద టైలరింగ్ అండ్ వ్లాగ్స్. ఇంకా ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు. లింక్ కమ్యూనిటీ ట్యాబ్లో షేర్ చేయొచ్చు కదంటే వేరే ఛానల్ వాళ్ళవి మన కమ్యూనిటీ ట్యాబ్లో లింక్ షేర్ చేస్తే మన ఛానల్కి ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను షేర్ చేయలేకపోతున్నాను. అందుకే పేరైతే చెప్తున్నానండి. కొంతమంది చెప్తారు చిన్న ఛానల్స్కి సపోర్ట్ చేస్తామని చెప్పేసి, కానీ ఎవరెవరి ఇష్టం అది. నేనైతే నాకు అనిపించింది నేనైతే చేస్తున్నాను. తను బాధపడుతుంటే చూడలేక ఈరోజైతే నా ద్వారా ఈ చిన్న హెల్ప్ నేను చెప్పడం వాళ్ళ ద్వారా నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా విజిట్ చేస్తారని చెప్పేసి చెప్తున్నానండి. అంతకు మించి అయితే ఏమీ లేదు. దీంట్లో ఆశించాల్సింది కూడా ఏమీ లేదండి. ఈ వీడియోకి మీరు లైక్ ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ వీడియో చూస్తే ఒక్కసారైనా తన ఛానల్కి వెళ్ళి చూసి నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయిపోయి డైలీ వీడియో చూస్తారని, అంతకు మించి ఏమీ లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి అని కూడా అడగనండి ఈ వీడియోకు, మీ ఇష్టం. ఇంకా కానీ ఒకసారి విజిట్ చేయండి. ఆ ఛానల్ పేరు వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను, శారద టైలరింగ్ అండ్ వ్లాగ్స్. చూడండి ఒకసారి. వీడియో నచ్చితే, తన ఛానల్లో వీడియోలు నచ్చితే లైక్ చేయండి, చిన్న కామెంట్ చేసి రండి.